బుక్కుల్లో రాసింది మ్యాక్సిమం మొదటి శాతకర్ణి భార్య, అంతేనా? కాకపోతే మీరు కొన్ని అకాడమీ టెక్స్ట్ బుక్లు చదివితే, ముఖ్యంగా బిఎస్ఎల్ హనుమంతరావు చదివితే, దుర్గాప్రసాద్ అనేటువంటి ఈ 2 బుక్స్లో, అకాడమీ బుక్స్లో దేవీ నాగానిక వైఫ్ ఆఫ్ 2వ శాతకర్ణి అని ఉంటుంది. దేవీ నాగానిక వైఫ్ ఆఫ్ 2వ శాతకర్ణి అని ఉంటుంది. కాకపోతే అది రాంగ్ ఆన్సర్. అంటే రాంగ్ అంటే మనమేదో ఆ కాలంలో ఉండి చూసినట్టు కాదు. ఏపీపీఎస్సీ వాడు దేనికైతే మార్క్ ఇస్తాడో అదే రైట్ ఆన్సర్. ఏపీపీఎస్సీ వాడు దేనికి మార్క్ ఇస్తాడు? దేవీ నాగానిక వైఫ్ ఆఫ్ మొదటి శాతకర్ణి, దేవీ నాగానిక వైఫ్ ఆఫ్ మొదటి శాతకర్ణి. అటువంటి కాంట్రవర్సీలు కొన్ని ఉంటాయి మనం ఏపీ హిస్టరీ చదివేటప్పుడు. అటువంటి కాంట్రవర్సీలు ఏంటి అనేటువంటివి తెలుసుకుంటూ ఆ కాంట్రవర్సీల నుంచి మనము దేనికి ఏపీపీఎస్సీ వాళ్ళు మార్కులు వేస్తున్నారు అనేటువంటిది చూసుకోవాలి. అదేవిధంగా కొన్ని కాంట్రవర్సీలు మళ్ళీ ఉంటాయి. కొన్ని బుక్కుల్లో ఏముంటుంది అంటే కాకతీయులు అనేటువంటి వాళ్ళు వేంగి చాళుక్యులకు సామంతులు అని ఉంటుంది. మీరు చదివినప్పుడు కాకతీయులు వేంగి చాళుక్యులకి సామంతులు అని ఉంటుంది కొన్ని బుక్కుల్లో. కాకపోతే ఫ్యాక్ట్ ఏంటి అంటే కాకతీయులు అనేటువంటి వాళ్ళు మొదట రాష్ట్రకూటులకు సామంతులు, రాష్ట్రకూటులు అంతమైపోయిన తర్వాత పశ్చిమ చాళుక్యులకు సామంతులు, వెస్ట్రన్ చాళుక్యాస్కి సామంతులు, అంతేగాని తూర్పు చాళుక్యులకి సామంతులు కాదు. నేను చదివినటువంటి బుక్కుల్లో తూర్పు చాళుక్యులు ఉంది, నేను అదే రాశాను అనడానికి లేదు. యాక్చువల్గా కొన్ని బుక్కులు అకాడమీ టెక్స్ట్ బుక్కుల్లో ఇది ఉంటుంది. ముఖ్యంగా అకాడమీ టెక్స్టుల్లో దుర్గాప్రసాద్ బుక్కులో ఇదే ఉంటుంది. కాకతీయులు అనేటువంటి వాళ్ళు వేంగి చాళుక్యులు లేకపోతే తూర్పు చాళుక్యులకు సామంతులు అని ఉంటుంది. ఇటువంటివి చదివేటప్పుడు కొంచెం జాగ్రత్తగా, ఏపీ హిస్టరీ చదివేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చదవాలి. ఏపీపీఎస్సీ వాళ్ళు దేనికి మార్క్ ఇస్తున్నారు అనేటువంటిది ఆలోచించుకొని చదవాలి. అంతేగాని మనము ఏది అంటే మనం చదివింది రైటు అనడానికి లేదు. మనం పెట్టింది, మనం ఏదైతే చదివామో అది పెట్టినప్పటికీ అదే రైటు అనడానికి లేదు. ఎందుకంటే ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి ఆధారాలు చాలా లిమిటెడ్. చాలా ఇప్పుడు ఇండియన్ హిస్టరీని రీసెర్చ్ చేసినట్టు ఏపీ హిస్టరీని రీసెర్చ్ చేసే వాళ్ళు తక్కువ మంది. ఇండియన్ హిస్టరీకి సంబంధించి చాలామంది చరిత్రకారులు ఉన్నారు, కానీ ఏపీ హిస్టరీకి సంబంధించిన చరిత్రకారులు తక్కువగా ఉన్నాయి. ఆ చరిత్రకారులకు దొరికినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా తక్కువగా ఉంది. కాబట్టి మనం ఒక వరుస క్రమంలో అమర్చలేకపోతున్నాం ఏపీ హిస్టరీ అనేటువంటి దానికి. అందుకే కాంట్రవర్సీలు కూడా ఉంటాయి ఏపీ హిస్టరీలో. సరే, శాతవాహనుల యుగము అంటే ఎక్కువ మంది చరిత్రకారుల ప్రకారం, నేను కాంట్రవర్సీలు లేకపోతే అటువంటివి నేను ఏం చెప్తే అది ఫాలో అవ్వండి. కాంట్రవర్సీలు ఉన్నాయి. కొన్ని బుక్కుల్లో ఏముంటుంది అంటే క్రీస్తు పూర్వం 25 నుంచి క్రీస్తు శకం 256 వరకు అని ఉంటుంది. కొన్ని బుక్కుల్లో క్రీస్తు పూర్వం 278 నుంచి క్రీస్తు శకం 178 వరకు అని ఉంటుంది. మరి మ్యాక్సిమం హిస్టారియన్స్ ప్రకారం శాతవాహనుల యొక్క కాలం క్రీస్తు శకం 225 నుంచి క్రీస్తు పూర్వం 225. ఇది నేర్చుకోండి చాలు. శాతవాహనుల యొక్క టైం పీరియడ్ అనగానే వాళ్ళది 225 BC టు 225 AD. ఇది గుర్తుపెట్టుకోండి చాలు. 225 BC నుంచి 225 AD. మనము దీనిని క్వశ్చన్ రూపంలో గ్రూప్ 1 మెయిన్స్కి రాసేటప్పుడు శాతవాహనుల కాలం నీకు ఇష్టమైంది రాసి, అప్రాక్సిమేట్గా దాదాపు క్రీస్తు పూర్వం 225 నుంచి
క్రీస్తు పూర్వం 225 నుంచి క్రీస్తు శకం 225 వరకు దాదాపు 450 సంవత్సరాలు పరిపాలించారు. ఎవరు? శాతవాహనులు. మొత్తం ఎంతమంది రాజులు పరిపాలించారు? 30 మంది. వాయు పురాణం ఎంతమంది పేర్లు మాత్రమే చెప్పింది? 17. మత్స్య పురాణం ఎంతమంది రాజుల పేర్లు మాత్రమే చెప్పింది? 29. కానీ రెండు కామన్ గా ఒక పాయింట్ చెప్పింది. శాతవాహనులు ఎంతమంది అని చెప్పింది? 30 మంది అని చెప్పింది. ఎంతమంది అని చెప్పింది? 30 మంది. అసలు పురాణాలు ఏం చెప్తున్నాయి? చెప్పిన పురాణాలు అష్టాదశ పురాణాలు చెప్పాను కదండి. అష్టాదశ పురాణాలు: శివ పురాణం, స్కంద పురాణం, బ్రహ్మాండ పురాణం, వాయు పురాణం, మత్స్య పురాణం, విష్ణు పురాణం, బ్రహ్మ పురాణం. ఇటువంటి పురాణాలు ఎన్నుంటాయి? మార్కండేయ పురాణం. ఇటువంటి పురాణాలు ఎన్నున్నాయి? అష్టాదశ పురాణాలు. 18 పురాణాలు ఉంటాయి. అటువంటి పురాణాలు ఎన్నున్నాయి? 18 పురాణాలు. ఏ మతానికి ఆధారం? హిందూ మతానికి ఆధారం. పురాణాల ఆధారంగా ఏర్పడినటువంటి మతం హిందూ మతం. పురాణాల ఆధారంగా ఏర్పడినటువంటి మతం హిందూ మతం. మరి పురాణాలు ఏం చెప్తున్నాయి? ప్రాచీన కాలంలో భారతదేశాన్ని పరిపాలించిన వివిధ రాజుల వంశ చరిత్రను చెప్తున్నాయి. ఏంటివి? పురాణాలు. ప్రాచీన కాలంలో భారతదేశాన్ని పరిపాలించిన వివిధ రాజుల వంశ చరిత్రను తెలియజేసేవి. ఎవరు పరిపాలించారు? ఏ వంశం వాళ్ళు పరిపాలించారు? ఆ వంశంలో రాజులు ఎవరు? మొదట ఎవడొచ్చాడు? తర్వాత ఎవడొచ్చాడు? లాస్ట్ ఎవడొచ్చాడు? ఇటువంటి చరిత్ర అంతా కూడా ఎవరు చెప్తున్నారు? పురాణాలు. పురాణాలు ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి అంటే ప్రాచీన కాలంలో భారతదేశాన్ని పరిపాలించినటువంటి రాజుల వంశ చరిత్ర గురించి తెలియజేస్తున్నాయి. అలా శాతవాహనుల గురించి కూడా తెలియజేసేటువంటి పురాణాలు ముఖ్యంగా మత్స్య పురాణం, వాయు పురాణం. శాతవాహనుల యొక్క ఇన్ఫర్మేషన్ ప్రధానంగా మనకు ఎలా తెలుస్తుంది అంటే మత్స్య పురాణం, వాయు పురాణం అనేటువంటి ఈ రెండు పురాణాల ద్వారా. అసలు మత్స్య పురాణం అనేటువంటిది, మత్స్య పురాణం ఎవరి కాలంలో రాయబడింది అంటే మత్స్య పురాణం శాతవాహనుల్లో 27వ రాజు అయినటువంటి యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో రాయబడింది. మత్స్య పురాణం ఎవరి కాలంలో రాయబడిందండి? శాతవాహనుల్లో 27వ రాజు యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో సంకలనం చేయబడింది. బై మీన్స్ సంకలనము అంటే రాయబడింది, రిటర్న్ అంటే అది రాసింది ఎవరి కాలము అంటే యజ్ఞశ్రీ శాతకర్ణి కాలం, 27వ రాజు కాలం. సరే, ఇదంతా కూడా మీకు శాతవాహనులు వచ్చినప్పుడు వీళ్ళ గురించి నేర్చుకుందాం. నేను జస్ట్ సిలబస్ దానికి సంబంధించినటువంటి కొంచెం క్లారిటీ ఇచ్చుకుంటూ వెళ్తున్నాను. నెక్స్ట్ శాతవాహనుల యుగం తర్వాత శాతవాహనుల అనంతర యుగము, పోస్ట్ శాతవాహనాస్ పీరియడ్. పోస్ట్ శాతవాహనాస్ పీరియడ్. శాతవాహనుల అనంతర యుగంలో చిన్న చిన్న రాజ్యాలు పరిపాలించినటువంటి కాలం. అంటే ఇక్ష్వాకులు, ప్రాచీన పల్లవులు, ఇక్ష్వాకులు, ప్రాచీన పల్లవులు, బృహత్ పలాయనులు, శాలంకాయనులు, ఆనంద గోత్రికులు, విష్ణు కుండినులు, రేనాటి చోళులు, రణదుర్జయులు, పిష్టులు, ఇటువంటి వాళ్ళందరి గురించి కూడా నేర్చుకుంటాం. ఇక్ష్వాకులు, ప్రాచీన పల్లవులు, బృహత్ పలాయనులు, శాలంకాయనులు, ఆనంద గోత్రికులు, విష్ణుకుండినులు, రేనాటి చోళులు, రణదుర్జయులు,
పిష్టులు. ఇటువంటి రాజవంశాల గురించి నేర్చుకుంటాం. పిఠాపురాన్ని పరిపాలించిన వాళ్ళు పిష్టులు. పిఠాపురంని పరిపాలించిన వాళ్ళు పిష్టులు. అంటే నేను బ్రాడ్గా చెప్తున్నానండి. సబ్జెక్ట్ వచ్చినప్పుడు దీనికి సంబంధించి మైక్రోస్కోపిక్ లెవెల్లో చెప్పుకుందాం. మనకు శాతవాహనుల తర్వాత పరిపాలించినటువంటి వాళ్ళందరూ కూడా చిన్న చిన్న రాజ్యవంశాలే. ఈ అన్ని రాజ్యవంశాలలో కూడా కొంచెం ఇంపార్టెంట్ పెద్ద వంశం ఇక్ష్వాకులు మాత్రమే. మిగతావన్నీ కూడా చిన్న చిన్న రాజ్యవంశాలు. ఒక్కొక్క రాజ్యవంశానికి సంబంధించిన పూర్తి సమాచారం కూడా మనకు తెలియదు. ఎందుకని పూర్తి సమాచారం తెలియటం లేదు అంటే, ఈ కాలంలో శాతవాహనుల అనంతరము వ్యాపారం దెబ్బతింది, వ్యవసాయం కూడా అంతగా అభివృద్ధి చెందలేదు, రాజులు అనేటువంటి వాళ్ళు కాయిన్స్ని పెద్దగా రిలీజ్ చేయలేదు, శాసనాలు అనేటువంటివి కూడా పెద్దగా వెయ్యలేదు. ఈ కాలం శాతవాహనుల అనంతరయుగంలో శాతవాహన అనంతరయుగం పరిపాలించిన రాజుల వంశ చరిత్రను తెలుసుకోవడానికి ప్రధాన ఆధారం ఈ రాజులు వేసినటువంటి తామ్ర శాసనాలే, రాగి శాసనాలే. ఇంకా వేరే సోర్సెస్ ఏమీ లేవు. వాళ్ళ యొక్క గొప్పదనాన్నో, లేకపోతే వాళ్ళ యొక్క ఏం దానం చేశారు అనేటువంటి దాన్నో, లేకపోతే వాళ్ళ యొక్క బిరుదులనో, ఇటువంటి వాటిని ప్రస్తావించుతూ కొంతమంది రాజులు వేసుకున్నటువంటి శాసనాలు అనేటువంటివి వీళ్ళ యొక్క చరిత్రను తెలుసుకోవడానికి ఉపయోగపడుతున్నాయి. అంతేగాని ఏ బుక్లో కూడా ఏ చరిత్రకారుడు కూడా పెద్దగా వీళ్ళ గురించి ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. కాబట్టి వీళ్ళ గురించి పెద్దగా ఇన్ఫర్మేషన్ అనేటువంటిది దొరకటం లేదు. అందుకే మనకు ఈ రాజవంశాల పేర్లు ఎక్కువగా ఉంటాయి, కానీ అక్కడ వచ్చేటువంటి మ్యాటర్ చాలా చిన్నగా ఉంటుంది. ఈ 4 టాపిక్స్ చదవడంతో మనకు యాన్షియంట్ ఏపీ హిస్టరీ అనేటువంటిది అయిపోతుంది. ప్రాచీన ఆంధ్రుల చరిత్ర. ఈ 4 యూనిట్లు చదివితే ప్రాచీన ఆంధ్రుల చరిత్ర అనేటువంటిది అయిపోతుంది. నెక్స్ట్ ఈ 4 చాప్టర్ల తర్వాత నెక్స్ట్ మనం చదవాల్సింది వేంగి చాళుక్యులు. వేంగి చాళుక్యులనే తూర్పు చాళుక్యులు అని కూడా పిలుస్తాం. వేంగి చాళుక్యులు, వీళ్ళనే ఈస్టర్న్ చాళుక్యాస్. వేంగి చాళుక్యాస్నే ఈస్టర్న్ చాళుక్యాస్, తూర్పు చాళుక్యులు అని పిలిచాం. క్రీస్తు శకం 624 నుంచి క్రీస్తు శకం 1075 వరకు పరిపాలించినటువంటి వాళ్ళు. క్రీస్తు శకం 624 నుంచి క్రీస్తు శకం 1075 వరకు పరిపాలించినటువంటి వాళ్ళు. దాదాపు 450 సంవత్సరాలు పరిపాలించినటువంటి వాళ్ళు వేంగి చాళుక్యులు. మీకు వీళ్ళ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ చెప్పింటాను. ఎక్కడ అంటే బాదామి చాళుక్యుల గురించి చెప్పినప్పుడు, పశ్చిమ చాళుక్యుల గురించి చెప్పినప్పుడు. బాదామి అనేటువంటిది కర్ణాటకలో ఉండేటువంటి ప్రాంతం. భారతదేశానికి పశ్చిమ దిశలో ఉన్నటువంటి బాదామిని రాజధానిగా చేసుకుని భారతదేశం యొక్క పశ్చిమ ప్రాంతాన్ని రూల్ చేశారు. కాబట్టి వాళ్ళని బాదామి చాళుక్యులు లేకపోతే పశ్చిమ చాళుక్యులు అని పిలిచాం. అదేవిధంగా వేంగిని రాజధానిగా చేసుకొని పరిపాలించారు. కాబట్టి వేంగి చాళుక్యులు భారతదేశానికి ఈస్టర్న్ సైడ్ రూల్ చేశారు. కాబట్టి వాళ్ళని ఈస్టర్న్ చాళుక్యులు అని పిలిచాం. వీళ్ళిద్దరూ కూడా అన్నదమ్ములు ఏర్పాటు చేసినటువంటి రాజవంశం. ఇదేమో బాదామి చాళుక్యులు అనేటువంటి వాళ్ళలో ప్రముఖమైనటువంటి రాజు 2వ పులకేశి. ఆ 2వ పులకేశి సోదరుడైనటువంటి కుబ్జ విష్ణువర్ధనుడు ఏర్పాటు చేసినటువంటి రాజ్యమే వేంగి చాళుక్య రాజ్యం. దీని గురించి బాగా నేర్చుకోవాల్సినటువంటి టాపిక్. మెజారిటీ అంటే దాదాపు ఒక 4 నుంచి 5 మార్కులు వచ్చేటువంటి ఏరియా వేంగి చాళుక్యులు అనేటువంటిది. దాదాపు 450 సంవత్సరాలు 30 మంది రాజులు. ఇక్కడ కూడా ఎంతమంది రాజులు పరిపాలిస్తారు అంటే 30.
దాదాపు 450 సంవత్సరాలు 30 మంది రాజులు పరిపాలిస్తారు వేంగి చాళుక్యుల్లో కూడా. శాతవాహనులు 30 మందే, వేంగి చాళుక్యులు కూడా దాదాపు 30 మంది రాజులు. మరి వేంగి చాళుక్యులు అంతమైపోయిన తర్వాత, వేంగి చాళుక్యుల అంతమైపోయిన తర్వాత సామంత రాజ్యాలు, ఫ్యూడేటరీస్, సామంత రాజ్యాలు, ఫ్యూడేటరీస్ అనేటువంటి వాటి గురించి నేర్చుకుంటాం. సామంత రాజ్యాలు, ఫ్యూడేటరీస్ అనేటువంటివి ఎవరి యొక్క సామంత రాజ్యాలు అంటే వేంగి చాళుక్యుల యొక్క సామంత రాజ్యాల గురించి నేర్చుకుంటాం. అటువంటి వాటిల్లో వెలనాటి చోళులు, వెలనాటి చోళులు, దానితో పాటు వెలనాటి చోళులతో పాటు హైహయ వంశం, వెలనాటి చోళులతో పాటు హైహయ వంశం, తూర్పు గాంగులు, తూర్పు గాంగులు, హైహయ వంశం, తూర్పు గాంగులు అనేటువంటి వాళ్ళు. దానితో పాటు వీళ్ళకి సామంతులు కాకపోయినప్పటికీ రాష్ట్రకూటుల సామంతులైనప్పుడు ఇంకొక సామంత రాజ్యం వేములవాడ చాళుక్యులు, వేములవాడ చాళుక్యులు, బాణులు, వైదంబులు, ఇటువంటి చిన్న చిన్న రాజవంశాల గురించి నేర్చుకుంటాం. సామంత రాజ్యాల్లో ప్రధానంగా వెలనాటి చోళులు, హైహయ వంశం, తూర్పు గాంగులు, వేములవాడ చాళుక్యులు, బాణులు, వైదంబులు, ఇటువంటి రాజ్యవంశాలు. ఈ హైహయ వంశానికి సంబంధించినటువంటి చరిత్రే పల్నాటి యుద్ధం. ఆ హైహయ వంశానికి సంబంధించినటువంటి చరిత్రే, ఆ హైహయ వంశంలోని ఇద్దరు అన్నదమ్ముల రాజ్యాల మధ్య జరిగినటువంటి చరిత్రే పలనాటి యుద్ధం. పలనాటి యుద్ధం అది మహాభారతం లాంటి స్టోరీ, ఆంధ్ర మహాభారతం లాంటి స్టోరీగా పల్నాటి యుద్ధాన్ని చెప్తాం. ఆంధ్ర కురుక్షేత్రం లాగా పల్నాటి యుద్ధాన్ని చెప్తాం. దాని గురించి నేర్చుకుంటాం సామంత రాజ్యాలు అనేటువంటి టాపిక్లో. నెక్స్ట్ది, ఈ సామంత రాజులను ఓడించి నెక్స్ట్ రూల్ చేసినటువంటి వాళ్ళు కాకతీయులు. కాకతీయులు అనేటువంటి వాళ్ళు దాదాపు 1000 నుంచి 1323 వరకు పరిపాలించినటువంటి వాళ్ళు. దాదాపు 1000 నుంచి 1323 వరకు పరిపాలించిన వాళ్ళు. వీళ్ళలో కాకతీయుల్లో మొదట కాకతీయులు అనేటువంటి వాళ్ళు సామంతులు. వాళ్ళు స్వతంత్ర రాజులు కాదు, అంటే సామంత కాకతీయులు అనేటువంటి వాళ్ళు స్వతంత్ర కాకతీయులు అనేటువంటి వాళ్ళు. ఇండిపెండెంట్ కాకతీయాస్, ఫ్యూడేటరీ కాకతీయాస్, సామంత రాజ్యాలు అనేటువంటివి. ఈ సామంత కాకతీయులు అనేటువంటి వాళ్ళు 1000 నుంచి 1157 వరకు ఉంటే, అదే స్వతంత్ర కాకతీయులు 1157 నుంచి 1323 వరకు, 1157 నుంచి 1323 వరకు ఇది కాకతీయులు అనేటువంటిది. మరి కాకతీయుల తర్వాత నెక్స్ట్ ఎవరి గురించి నేర్చుకోవాలి అంటే రెడ్డి నాయక రాజ్యాలు. కాకతీయుల తర్వాత నెక్స్ట్ టాపిక్ రెడ్డి నాయక రాజ్యాలు అనేటువంటివి. రెడ్డి నాయక రాజ్యాలు అనేటువంటివి 1325 నుంచి 1425 వరకు ఒక 100 సంవత్సరాలు మాత్రమే రెడ్డి నాయక రాజ్యాలు. 1325 నుంచి 1425 వరకు రెడ్డి నాయక రాజ్యాలు. అంటే దీనిలో మనం నేర్చుకోవాల్సింది ముసునూరి నాయక రాజ్యం, ముసునూరి నాయక రాజ్యం, రెడ్డి రాజ్యం, పద్మనాయక రాజ్యం.
పద్మనాయక రాజ్యం. ముసునూరి నాయకులు, ముసునూరి నాయక రాజ్యం, రెడ్డి రాజ్యం, పద్మనాయకులు. ముసునూరి నాయకులు అనేటువంటి వాళ్ళు కమ్మవారు, చౌదరీస్. నెక్స్ట్ రెడ్డి రాజ్యం, పద్మనాయక రాజ్యం వాళ్ళు వెలమలు. పద్మనాయక రాజ్యాన్ని ఫౌండేషన్ చేసింది ఎవరు అంటే వెలమలు. అంటే వీళ్ళందరూ శూద్రులే రాజ్యాన్ని పరిపాలించారు. మొదటి దశలో క్షత్రియులు పరిపాలించినప్పటికీ తర్వాత వచ్చినటువంటి వాళ్ళందరూ, ఆంధ్రదేశంలో పరిపాలించిన రాజులందరూ కూడా శూద్రులే. వీళ్ళు ముసునూరి నాయక రాజ్యం, రెడ్డి రాజ్యం, పద్మనాయక రాజ్యం, ఈవెన్ కాకతీయులు కూడా శూద్రులే. అంటే రెడ్డి నాయక రాజ్యాలు అనేటువంటివి 100 సంవత్సరాలు నేర్చుకుంటాం. నెక్స్ట్ రెడ్డి నాయక రాజ్యం తర్వాత విజయనగర సామ్రాజ్యం. పెద్ద టాపిక్, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఏపీ హిస్టరీ. విజయనగర సామ్రాజ్యం. విజయనగర సామ్రాజ్యం 1336 నుంచి 1680 వరకు పరిపాలించిన వాళ్ళు. విజయనగర సామ్రాజ్యం స్థాపించిన సంవత్సరం 1336 నుంచి 1680 వరకు. 1336 నుంచి 1680 వరకు పరిపాలించిన వాళ్ళు. హరిహర రాయలు, బుక్కరాయలు అనేటువంటి వాళ్ళు 1336 సంవత్సరంలో విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తే, ఈ విజయనగర సామ్రాజ్యంలో లాస్ట్ వాడు 3వ శ్రీరంగరాయలు అనేటువంటి వాడు వస్తాడు. అక్కడి వరకు దాదాపు ఈ విజయనగర సామ్రాజ్యాన్ని 4 రాజ్యవంశాలు, సంగమ వంశం, సాలువ వంశం, తులువ వంశం, ఆరవీటి వంశం అనే 4 వంశాల వాళ్ళు పరిపాలించారు. వాళ్ళందరి గురించి చదువుకోవాలి. చాలా ఇంపార్టెంట్. మోర్ దాన్ 5 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది విజయనగర సామ్రాజ్యం. 5 మార్కుల కంటే ఎక్కువ వెయిటేజ్ విజయనగర సామ్రాజ్యం. నెక్స్ట్ ఇది విజయనగర సామ్రాజ్యం తర్వాత బహమనీ సుల్తానులు. 1347 నుంచి 1500 వరకు. బహమనీ సుల్తానులు 1347 నుంచి 1700 వరకు. నేను 1347 అని చెప్తున్నాను అంటే అది ఫౌండేషన్ ఇయర్. బహమనీ సామ్రాజ్యం స్థాపించిన సంవత్సరం 1347. విజయనగర సామ్రాజ్యం స్థాపించిన సంవత్సరం 1336. కాకతీయ రాజులు అనేటువంటి వాళ్ళు ఇనీషియల్గా సామంతులుగా ఉన్నారు. ఎవరికి సామంతులుగా ఉన్నారని చెప్పాను? కాకతీయులు ఎవరికి సామంతులు? ఇనీషియల్గా రాష్ట్రకూటులు. వాళ్ళు అంతమైన తర్వాత రాష్ట్రకూటుల ప్లేసుల్లోకి వచ్చిన వాళ్ళు కళ్యాణీ చాళుక్యులు. రాష్ట్రకూటుల ప్లేసులోకి వచ్చిన వాళ్ళు కళ్యాణీ చాళుక్యులు. అంటే రాష్ట్రకూటులకి, కళ్యాణీ చాళుక్యులకి సామంతులు ఎవరు? కాకతీయులు. మరి ఆ కాకతీయుల యొక్క స్థాపించినటువంటి సంవత్సరం 1000 అనేటువంటిది. అంటే నేను ఇక్కడ ఇయర్స్ ఏం చెప్తున్నాను అంటే ఆ రాజ్యాల యొక్క ఫౌండేషన్ ఇయర్ ఇది బహమనీ సుల్తానులు అయితే, నెక్స్ట్ ఇది కుతుబ్ షాహీలు. 1500 నుంచి కుతుబ్ షాహీలు 1500 నుంచి 1687 అంతమైపోయిన సంవత్సరం 1687. తానిషా ప్రభు లాస్ట్ వ్యక్తి అబుల్ హసన్ తానిషాని ఔరంగజేబు ఓడించి తనతో పాటు తీసుకెళ్లిన సంవత్సరం 1687. ఇలా కుతుబ్ షాహీల గురించి కూడా చదివితే అంటే వేంగి చాళుక్యులు, సామంత రాజ్యాలు, కాకతీయులు, రెడ్డి రాజ్యం, విజయనగర సామ్రాజ్యం, బహమనీ సుల్తానులు, కుతుబ్ షాహీలు, వీళ్ళందరి గురించి చదివితే మనకు మధ్యయుగ ఆంధ్రప్రదేశ్ చరిత్ర అంతమవుతుంది. మిడీవల్ ఏపీ హిస్టరీ అంటే ఇవన్నీ. మన సిలబస్ అంతా కూడా మిడీవల్లోనే ఉంటుంది. మన సిలబస్ అంతా కూడా
మిడీవల్ ఏపీ హిస్టరీలోనే ఉంటుంది. మిడీవల్ ఏపీ హిస్టరీ అనేటువంటిది లార్జెస్ట్ పార్ట్ ఇన్ ఏపీ హిస్టరీ. వెయిటేజ్ కూడా ఎక్కువగా ఇక్కడి నుంచే ఉంటుంది. మరి దీనితోటి రాజులు అనేటువంటి వాళ్ళు, రాజ్యాలు అనేటువంటి వాళ్ళ యొక్క టాపిక్ అయిపోతుంది. కుతుబ్ షాహీలు అనేటువంటి వాళ్ళతోటి రాజకీయ చరిత్ర, రాజ్యాలు అనేటువంటివి అయిపోతాయి. ఈ మొత్తం రాజవంశాలలో, ఈ మొత్తం రాజ్యాలలో కేవలం 3 రాజవంశాలు మాత్రమే, కేవలం 3 రాజవంశాలు మాత్రమే టోటల్ ఏపీని రూల్ చేశాయి. అంటే కోస్తా, రాయలసీమ, తెలంగాణ, కోస్తా, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలను ఏకం చేసి పరిపాలించిన రాజవంశాలు 3. కోస్తా, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలను ఏకం చేసి రూల్ చేసినటువంటివి శాతవాహనులు, కాకతీయులు, కుతుబ్ షాహీలు. 3 రాజవంశాలేనండి ఈ టోటల్ ఏపీని యునైటెడ్గా రూల్ చేసినటువంటి రాజవంశాలు. శాతవాహనులు, కాకతీయులు, శాతవాహనులు, కాకతీయులు, కుతుబ్ షాహీలు. శాతవాహనులు, కాకతీయులు, కుతుబ్ షాహీలు అనేటువంటి వాళ్ళు ఈ టోటల్ ఏపీని యునైటెడ్గా రూల్ చేసినటువంటి వాళ్ళు. దీనితోటి మధ్యగా ఆంధ్రప్రదేశ్ చరిత్ర అయిపోతుంది. ఇక్కడే మనము ఇంకో 2 టాపిక్లు కూడా చదువుకుందాం. ఒకటి, ఆంధ్రలో జైన బౌద్ధ మతాలు. ఇక్కడే నెక్స్ట్ టాపిక్ లాగా రాసుకుందాం. ఇక్కడే అంటే అది యాన్షియంట్ కాదు, మిడివల్ కాదు, టోటల్ యాన్షియంట్ కాలం నుంచి మిడివల్ వచ్చేంత వరకు అసలు ఆంధ్రలో బౌద్ధ మతం ఎలా వచ్చింది, ఎలా డిసపియర్ అయిపోయింది, ఆంధ్రలో జైన మతం ఎలా వచ్చింది, అది ఎవరి కాలంలో పీక్స్కి వెళ్ళి మళ్ళీ ఎలా డిసపియర్ అయిపోయింది. అంటే ఆంధ్ర దేశంలో బౌద్ధ జైన మతాలు అనేటువంటి టాపిక్ కూడా మనం దీనికి కంటిన్యూషన్గా నేర్చుకుందాం. ఆంధ్రదేశంలో జైన బౌద్ధ మతాలు అనేటువంటివి ఈ టాపిక్తో నేర్చుకుంటూనే ఇంకొకటి, ఆంధ్ర ప్రాంతంలో సాహిత్యము, ఆంధ్రదేశంలోని సాహిత్యము, తెలుగు భాషకు సంబంధించినటువంటి విశేషాలు. సాహిత్యము, తెలుగు భాషకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏమున్నాయి, తెలుగు భాషకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఫీచర్స్, లిటరేచర్ అండ్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ అనేటువంటిది నేర్చుకోవాలి. అంటే ఈ రెండింటిని యాన్షియంట్ మిడివల్తో సంబంధం లేకుండా, యాన్షియంట్ మిడివల్తో సంబంధం లేకుండా యాన్షియంట్ నుంచి మిడివల్ వరకు కూడా నేర్చుకుంటాం. జైన బౌద్ధ మతాలు అనేటువంటివి ఈ తెలుగు భాషకు సంబంధించినటువంటి అంశాలు, సాహిత్యము అనేటువంటిది, లిటరేచర్ అంటే ఎవరెవరు ఏ ఏ బుక్స్ రాశారో దానికి సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ మొత్తం కూడా. దీనితోటి మిడివల్ ఇండియన్ హిస్టరీ అనేటువంటిది అయిపోతుంది. నెక్స్ట్ మోడరన్ ఏపీ హిస్టరీ అనేటువంటిది చూస్తే దీంట్లో మనం ఏ ఏ టాపిక్స్ నేర్చుకోవాలి అంటే, మోడరన్ ఏపీ హిస్టరీలో ఫస్ట్ది యూరోపియన్స్ ఎంట్రీ. ఆంధ్రదేశానికి యూరోపియన్ల రాక, అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్. ఆంధ్రదేశానికి యూరోపియన్ల రాక. ఫ్రెంచ్ వాళ్ళు ఎక్కడ వచ్చారు, ఎక్కడ వాళ్ళ యొక్క ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసుకున్నారు, డచ్ వాళ్ళు ఎలా వచ్చారు, ఎక్కడ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసుకున్నారు, బ్రిటిషర్స్ అనేటువంటివి ఎలా వచ్చారు, పోర్చుగీస్ వాళ్ళు ఎలా వచ్చారు, ఇటువంటివన్నీ కూడా ఆంధ్ర ప్రాంతానికి యూరోపియన్ల రాక అనేటువంటిది. ఇది ఫస్ట్ చాప్టర్గా నేర్చుకుంటాం. రెండోది, మరి ఆంధ్ర ప్రాంతానికి యూరోపియన్లు అందరూ వచ్చినప్పుడు మిగతా యూరోపియన్లను ఓడించి బ్రిటిష్ వాళ్ళు
ఆంధ్ర ప్రాంతాన్ని ఎలా ఆక్రమించుకున్నారు? బ్రిటిష్ వాళ్ళు ఆంధ్ర ప్రాంతాన్ని ఎలా ఆక్రమించుకున్నారు అంటే కాంక్వెస్ట్ ఆఫ్ ఏపీ. కాంక్వెస్ట్ ఆఫ్ ఏపీ, బ్రిటిష్ వారి ఆంధ్ర ఆక్రమణలు. 2వ చాప్టర్ అండి. కాంక్వెస్ట్ ఆఫ్ ఏపీ, బ్రిటిష్ వాళ్ళ ఆంధ్ర ఆక్రమణలు, కాంక్వెస్ట్ ఆఫ్ ఏపీ అనేటువంటిది. మరి నెక్స్ట్, ఆంధ్రను ఆక్రమించుకున్న తర్వాత మరి బ్రిటిష్ వాళ్ళు ఆంధ్ర ప్రాంతాన్ని ఎలా రూల్ చేశారు